స్వామి, నా అనారోగ్యాన్ని త్వరగా నయం చేసేలా చూడు తండ్రి. హాయ్ భరణి, ఎలా ఉన్నావు? నీ ఆరోగ్యం ఎలా ఉంది? నా ఆరోగ్యం చాలా బాగాలేదు. నేను హాస్పిటల్కి వెళ్ళింటే చాలా అన్హెల్తీగా ఉన్నాను. సరేరా, నేను దానికి ఒక పరిష్కారం చెప్తాను, సరేనా? సేమ్ నీలాగా నేను కూడా ఇలా అనారోగ్యంతో బాధపడేదాన్ని. అలా నేను బాధపడుతుంటే నేను ఒక పార్క్లోన వెళ్ళినప్పుడు నాకు ఒక సారు పరిచయం అయ్యారు. వాకింగ్ చేస్తుంటే ఆ సారు ఏమన్నారంటే, ఎందుకమ్మా ఇంత డల్గా ఉన్నావు, ఎందుకు ఇట్లా బాధపడుతున్నావు అంటే, సార్ ఇట్లా నాకు నా ప్రాబ్లం చెప్పుకున్నాను సార్ దగ్గర. సార్ ఉండేసి ఒక ప్లేస్ చెప్పారు. ఆ ప్లేస్కి వెళ్ళాను. వెళ్ళింటే అక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. ఎక్సర్సైజ్ చేయించాడు, యోగా చేయించారు. యోగా ఆసనాలు కానీ యోగా గురించి చెప్పారు. తర్వాత ఫిట్నెస్ బాడీ బాగా ఫిట్నెస్గా ఉంది. చాలా శాంతంగా ఉంది ఇప్పుడు నాకు. అందుకని నేను ఇప్పుడు ఎలా స్ట్రాంగ్గా ఉన్నాను చూడు. నిన్ను కూడా పిలిచిపెళ్తాను, ఈవినింగ్ వెళ్దాం రా. నమస్తే గురువు గారు. ఈసారి మన సారు యోగా సారు, ఈ సార్ వల్ల నేను ఇలా ఉన్నాను, స్ట్రాంగ్గా ఉన్నాను. అందుకనేసి ఇప్పుడు నిన్ను కూడా పరిచయం చేస్తాను సార్ దగ్గర. సార్, ఈమె భరణి సార్ నాలాగే బాధపడుతుంది సార్. ఈమె కూడా ముందు ఎలా బాధపడేదానో ఇలా ఆమె కూడా ఇప్పుడు బాధపడుతుంది సార్. దానికి అందుకనేసి నేను సొల్యూషన్ ఇక్కడ ఉందని చెప్పేసి పిలుచుకొని వచ్చాను సార్ ఈమెని. సరే అమ్మా, ఈరోజు సాయంత్రం నుంచి రండి క్లాస్కి. సరే, అందరూ ఇప్పుడు ధ్యానం చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి, ప్రశాంతంగా ఉండండి. ఎందుకు నాకు స్వీట్ పెట్టావు? ఏంది ఈరోజు స్పెషల్? ఎందుకంటే నువ్వు చెప్పినది నేను పాటించాను కనుక. ఇంతకుముందు అన్హెల్తీగా ఉండేదాన్ని, ఇప్పుడు నువ్వు చెప్పిన మాట విని ఇప్పుడు హెల్తీగా ఉన్నాను. నిన్న హే సూపర్, వావ్. యోగా చేద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.